ఎట్లా ఉంటదంటే ప్రజలకి ఫీలింగ్ అయితే చాలు ఈ కేసులు అవి నిలుస్తే చస్తాయి అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంగళ్ళు వ్యవహారంలో కేసు పెట్టారు చంద్రబాబు గారు మీద. నిలిచిందా చచ్చిందా? కేసు ప్రభుత్వం వచ్చాక విత్డ్రా చేసుకున్నారు. ఇప్పుడు ఈయన అంతే ఉంటాయి, ఇవన్నీ నిలిచేది కాదు చచ్చేది కాదు. కానీ జనాలలో నిజమే కదా అనే భ్రమ కల్పించాలి. ఇక్కడ బేసిక్ సమస్య ఏంటంటే ఇప్పుడు మీకు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, విజయవాడ మీద వరద 10 రోజుల పాటు బయటికి రాలేదు. ఇవాళకి కూడా జీవితాలు అతలాకుతలం అయి ఉన్నాయి. ఇవాళ ఆ రోజు నష్టపేరీలు ఇచ్చి 5,000 రూపాయలు 10,000 రూపాయలు 25,000 రూపాయలు ఇచ్చే శబాష్ అని సంకలు గుద్దుకున్నారు. కానీ వాళ్ళందరూ కోల్పోయినటువంటి జీవితం ఏంటి వాళ్ళకి? ఈ రోజు వరకు వాళ్ళ ఆస్తులు అట్లాగే ఉండిపోయినాయి కదా. ఇవాళకి కూడా ఏరియా మార్కెట్ ఏమైనా పెరిగిందా? అంటే ప్రజలు ప్రభావితం అవరా? నేను అనే పాయింట్ ఏంటంటే అప్పుడు ఏం చెప్పారు, ఈ పడవలు గుద్దేసేస్తానికి కుట్ర పన్నారు. ఏం తేలింది అందులో? జగనే చేయించాడని కదా చెప్పింది. దేశద్రోహం అన్నారు కదా. మరి ఆ పడవలు నడుపుకునే అతను ఒక అతను వేసి పెట్టారు. ఆడు కూడా తెలుగుదేశం, జనసేన ముందు నందిగం సురేష్ అనుచరులు అని చెప్పారు. పడవల మీద ఈ బ్లూ కలర్ ఉన్నాయి, రంగులు ఉన్నాయి, అంతా అయిపోయింది. దానికి ఎన్ని రోజులు నేరేటివ్ క్రియేట్ చేశారు. ఫైనల్ గా ఏం చేశారు? జగన్ వేసేస్తామన్నారు. ఏం వేయాలో అర్థం కాక అసలు ముందు అతన్ని రిమాండ్ ఇవ్వడానికే మ్యాజిస్ట్రేట్ ఒప్పుకోపోతే నానా తెప్పలు పడి ఒప్పించి 2 రోజులు ఇచ్చి ఆ తర్వాత బెయిల్ మీద పంపించేశారు. ఏమైపోయింది మరి అది? దాంట్లో ఎందుకు అరెస్ట్ చేయలేదు, జైల్లో పెట్టలేదు? ఇవన్నీ ఏంటంటే మన పేపరు మన టీవీ